ఏపీ వ్యాప్తంగా ఒకే చర్చ. శాంతి వ్యవహారం గురించే ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ శాంతి వ్యవహారంలో ప్రకంపనలు రేపుతున్న అంశం ఏంటి? శాంతి బిడ్డకి తండ్రి ఎవరు? ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరోపణలు ఖండించింది విజయసాయి. ఇక విజయసాయి రెడ్డి బిడ్డ తండ్రి అంటున్నారు శాంతి మొదటి భర్త మదన్ మోహన్. విజయసాయికి సంబంధం లేదంటుంది శాంతి. ఇక వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మొదటగా మదన్ మోహన్ ఏమో విజయసాయే శాంతి బిడ్డకి తండ్రి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత విజయసాయి తన బిడ్డకి తండ్రి కాదంటూ శాంతి ఖండించింది. ఇక విజయసాయి కూడా ఇదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. డబ్బుల కోసం మొదటి భర్త మదన్ మోహన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడంటూ శాంతి చెప్పడం జరిగింది. రెండో భర్త సుభాష్తోనే బిడ్డ పుట్టాడంటున్నది శాంతి. ఇక రెండో భర్తతో శాంతి ఉన్న ఫొటోస్ వైరల్గా మారాయి. గర్భంతో ఉన్నప్పటి నుంచి బిడ్డ బారసాల వరకు రెండో భర్త సుభాష్తో ఉన్న ఫొటోస్ రిలీజ్ చేసింది శాంతి. 2021 అక్టోబర్ 14న సుభాష్తో రెండో పెళ్లి జరిగిందంటూ శాంతి వెల్లడించింది. సో మొత్తం మీద రెండో భర్త సుభాష్తో కడుపులో ఉన్నప్పటి నుంచి బిడ్డ బారసాల వరకు కూడా ప్రతి ఫోటోను కూడా శాంతి రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎక్కడ నలుగురు కూర్చున్నా ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ మొదలైంది. శాంతి బిడ్డకు తండ్రి ఎవరు? వాస్తవానికి ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నప్పటికీ అసలు విషయాన్ని ఎవరు కనుగొంటారనేది, అసలు విషయం ఏంటో ఎవరు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా చర్చ కొనసాగుతుంది. ఓవైపు మదన్ మోహన్ శాంతి బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరోవైపు మదన్ మోహనే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు, విజయసాయి రెడ్డి తన తండ్రి లాంటి వాడంటూ శాంతి ఖండిస్తోంది. ఇక కేవలం మిగిలింది ఈ చాప్టర్లో, ఈ టాపిక్లో మిగిలింది సుభాష్ మాత్రమే. సుభాష్ ఏం చెప్పబోతున్నాడు? నిజానికి వారిద్దరికి నిజంగానే వివాహం జరిగిందా? వివాహం జరిగిన తర్వాత సుభాష్ శాంతిలకు పుట్టిన ఆ బిడ్డ నిజంగానే సుభాష్ కుమారుడేనా? ఇవన్నీ సుభాష్ మాట్లాడితే కానీ పూర్తి స్థాయిలో కొలికి వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఒకసారి మొదటగా శాంతి ఏం మాట్లాడిందో విందాం. అదే వేరే కులం వాళ్ళని అనగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే. నాకు చేతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతోమందిని అడిగాను నేను. ఇది ఇంకా సాయి రెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయి రెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను నేను. ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళు ₹1 బెనిఫిట్ పొందుతారన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమిగా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి.
ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగండు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం 1-2 సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు. జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ మీరే జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసి ఉంటే, మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయానా ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే, ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో, కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఆ బేబీకి ఫాదర్ని కాదు, ఎక్కడికైనా వచ్చి నిలబడతాను, DNA టెస్ట్కైనా వచ్చి నిలబడతాను అని ఆయన చెప్పాడు. అది రెండోసారి మాట్లాడినప్పుడు అదే చెప్పాడు. నేను అడ్వకేట్ ద్వారా మాట్లాడించాను, అది రికార్డెడ్ ఉంది నా దగ్గర 10 minutes. అందులో విజయసాయిరెడ్డి గారి పేరు, శాంతి గురించి, ఆ గీతం యూనివర్సిటీ కొట్టించింది, ల్యాండ్స్ గురించి, వాళ్ళ నెక్సెస్ గురించి, ఆ బేబీకి నేను తండ్రిని కాదు, నేను రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది కూడా చెప్పాడు. అంటే మీ మెయిన్ ఎలిగేషన్ సుభాష్ రెడ్డి పైన, విజయసాయి రెడ్డి పైన, ఇద్దరి పైన. అంటే మీకు మొదటగా అనుమానం వచ్చింది ఎవరితోని? విజయసాయి రెడ్డి గారితో. తర్వాత సుభాష్ రెడ్డి గారు అని కొత్తగా మెడికల్ రికార్డ్స్ తర్వాత ఈయన పేరు వచ్చింది. మెయిన్గా విజయసాయి రెడ్డి గారు, తర్వాత సుభాష్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది.
ఆమె ఆత్మహత్య కూడా చేసుకుంటా అని అంటుంది, ఏమంటారు? ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై ది హ్యూమన్ రైట్స్ పీపుల్. మానవ హక్కుల వాళ్ళు దీన్ని ఆన్సర్ చేయాలి. మరి తప్పు చేసి నేను అంటే ఇలాంటి తప్పు ఒక మహిళ పైన ఇలాంటి తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారు. అలిగేషన్ కాదు ఇది, ఇట్స్ నాట్ ఎ రాంగ్ అలిగేషన్. ఐ హావ్ ఎవిడెన్సెస్. ఒక భర్త బయటికి వచ్చి తన బాధను చెప్పుకుంటున్నాడు అంటే తన భర్తకి ఎంత బాధ ఉంటుంది, ఆ భర్తకి ఎంత బాధ ఉంటుంది. ఒక భార్య గురించి ఒక భర్త ఏ భర్తను చెప్పుకుంటాడా ఈ ప్రపంచంలో? నేను ఆమె అసిస్టెంట్ డైరెక్టర్, ఆమె నాకు అసిస్టెంట్ కమిషనర్. ఏ భర్త బయటకు వచ్చి చెప్పుకుంటాడు? ఎంత బాధ కలిగితే బయటకు వచ్చి చెప్పుకుంటాడు? నేను చెప్పుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. కాబట్టి ఆమె చచ్చిపోవాలని ఏ భర్త కోరుకోడు, ఆడపిల్లలకు తల్లి ఉండకూడదని ఏ భర్త కోరుకోడు. ఇది హ్యూమన్ రైట్స్ వాళ్ళే ఆన్సర్ చేయాలి క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది, ఇప్పుడు ఎలాంటిది న్యాయం కావాలి మీకు? నాకు DNA టెస్ట్ ద్వారా నేను పెట్టిన పేర్లలో ప్రూవ్ చేసి తండ్రి ఎవరో తెలిస్తే నేను ఐ వాంట్ టు గివ్ ఎ డైవర్స్ టు హర్. అంటే న్యాయం ఏం కోరుకో, అంటే ఇప్పుడు DNA టెస్ట్ చేశాక మీరు వదిలేస్తారా ఏంటి? తప్పకుండా వదిలేస్తాను. హౌ కెన్ ఐ? అంటే ఇప్పుడు తెలుసా, ఇప్పుడు వదిలేస్తా అంటున్నారు, తెలుసుకొని ఇప్పుడు అంటే ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు రేపొద్దున ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉండకూడదు నాకు. ఆ బేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, తండ్రి ఎవరో నాకు తెలియదు, సుభాష్ రెడ్డి గారో విజయసాయి రెడ్డి గారో తెలియదు, XYZ తెలియదు. రేపొద్దున వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఆ బాబు 10 ఏళ్ల తర్వాత నా దగ్గరికి వచ్చాడు అనుకో, నువ్వే తండ్రి అని, నాకు ఏదో ₹1 సంపాదించుకుంటాను, ఆ డబ్బులు నావి అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? కాబట్టి ఇప్పుడే మెడికల్గా క్లీన్గా దాన్ని డాక్యుమెంటేషన్ చేస్తే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ కన్ఫ్యూజన్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు. దిస్ ఇస్ మై డిమాండ్. మొదటగా మీకు విజయసాయి రెడ్డి అంటే ఎన్ని సంవత్సరాల కింద పరిచయం అయ్యారు? అదే శాంతి జాబ్కి ఎప్పటి నుంచి పరిచయం? 2020లో జాబ్ ఎక్కింది అమ్మాయి. సో 2020 నుంచి అప్పుడప్పుడు మధ్యలో 4-5 సార్లు కలిశాను. జూబ్లీహిల్స్లో, హైదరాబాద్లో 2 సార్లు, ఒక ఫామ్ హౌస్కి ఒకసారి వెళ్ళాను, వైజాగ్లో ఒకసారి కలిశాను, ఇట్లా 4-5 సార్లు. అంటే మీరు వాళ్ళిద్దరు కలవడం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే నేరుగా బయటకి వెళ్ళడం ఇలాంటివి? అలాంటిది ఏం చూడలేదు. బట్ షీ హ్యాస్ ఏ డైరెక్ట్ ఇంటిమసీ విత్ విజయసాయి రెడ్డి గారు. షీ యూస్ టు డైరెక్ట్లీ చాట్ హిమ్ వాట్సాప్ డైరెక్ట్గా ఫ్రీగా. మరి మీరు అప్పుడు క్వశ్చన్ చేయలేదా? అడిగాను. ఏమన్నారు? అంత పెద్ద ఆయన కదా శాంతి అంటే, లేదు ఒక తండ్రి కూతుర్ల రిలేషను అంటే ఆబ్వియస్గా ఇట్ షుడ్ బి, ఇట్ మైట్ బి. ఐ కెనాట్ హెజిటేట్, ఐ కెనాట్ క్వశ్చన్ దట్ ఇంటిగ్రిటీ. ఇట్స్ అవుట్ ఆఫ్ మై ఇంటిగ్రిటీ. అది ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే నాకు నెగిటివ్ థాట్స్ ఏం లేవు కదా. ఐ మీన్ ఆప్టిమిస్టిక్ మూడ్. నేను కంప్లీట్గా కన్స్ట్రక్టివ్ థాట్లో ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఐ డోంట్ హ్యావ్ నెగిటివ్ థాట్స్. ఓకే, ఇప్పుడు విజయసాయి రెడ్డి కాదని తెలిస్తే మీరు గిల్టీగా ఫీల్ అవుతారా లేదా? తప్పకుండా ఫీల్ అవుతాను, సారీ చెప్తాను. అది శాంతి సారీ చెప్పాలి ఫస్ట్. శాంతి తన పేరు చెప్పింది, శాంతి చెప్పాలి ఫస్ట్ సారీ. హౌ షీ డేర్ టు టెల్ అబౌట్ విజయసాయి రెడ్డి సార్? ఎంత ధైర్యం అమ్మాయికి చెప్పనీకి అట్లా? మరి నన్ను 4-5 నెలలు నన్ను మానసిక క్షోభ పెట్టింది కదా అని చెప్పి ఆమె సారీ చెప్పాలి. ఒకవేళ నా ద్వారా నేమ్ డ్యామేజ్ అయితే నా కాళ్ళ మీద పడి సారీ చెప్తాను నేను.